మీరు బయటికి వెళ్ళాలి. ఈ దినం ఏమిటంటే ఆ దర్శనము చూడండి, హబక్కూకు 2:14 చదువుదాం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. చూడండి ఎలా ఉందంటే సముద్రం ఎలా ఉంది? సముద్రం ఎలా ఉందమ్మా? ఎవరైనా చూసారు సముద్రం? మీరు మాట్లాడలేదు ఎవరు. సముద్రము జలములతో నింపబడి ఉంది. చుట్టూ ఎటు చూసినా మన చుట్టూ సముద్రం ఉంది, నీళ్లతో నింపబడి ఉంది. ఇప్పుడు సముద్రము జలములతో ఏ విధంగా నింపబడి ఉందో, ఈ భూమి మీద దేవుని గూర్చిన మహత్యము జ్ఞానము నింపబడాలంట. నింపబడాలంటే ఇది ఎవరి పని? ఎవరి పని చెప్పండి? కూర్చున్నటువంటి మన అందరి పని. దేవుని యొక్క జ్ఞానం గురించి అందరికి మనము తెలియజేయాలి. దేవుని యొక్క దర్శనమే ఈ భూమి మీద నీళ్లతో నింపబడినట్టు అందరూ కూడా ఆయన మహత్యం గురించి తెలుసుకోవాలి, ఆయన జ్ఞానం గురించి తెలుసుకోవాలి. భూమి అంతా నింపబడాలి. 800 కోట్ల ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా దేవుడికి ప్రతి ఒక్కరు కూడా కావాల్సిందే. దేవునికి ప్రతి ఒక్కరు అవసరం. కాబట్టి మన బాధ్యత ఏంటంటే ఈ సువార్తను అన్ని స్థలాలకి, వెళ్ళగలిగినటువంటి స్థలాలకి మనం తీసుకొని వెళ్ళాలి. మనం బౌండరీలు వేసుకోకూడదు, ఎంతవరకే నాది, ఎంతవరకే నాదని. మనం చుట్టుపక్కల ఎక్కడ సువార్త అందడం లేదు, ఆడకి వెళ్ళి మనము కూర్చొని ఇదిగో ఈ యొక్క అడ్వాన్స్ గ్రూప్ పుస్తకాలు తీసుకొని తెలియపరచాలి. మనం తెలియపరిచి అనేక మందిని శిష్యులు తయారు చేయాలి. శిష్యులు తయారు చేస్తే అందరికి దేవుని కూర్చున్న జ్ఞానము వారికి అర్థమవుతుంది. పిల్లరా గమనిస్తే ఎన్నో విధాలుగా మనం చూస్తే ఎంతమందో నేషన్స్ ఉన్నారు, గ్రామాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, విలేజ్లు ఉన్నాయి కదా. గ్రామాలు, మండలాలు, డిస్ట్రిక్టులు, స్టేట్స్ ఉన్నాయి. మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడ మన చుట్టుపక్కల కనుక ఈ సువార్తను తీసుకొని వెళ్తే అనేక మంది తెలుసుకుంటారు. ఇది దేవుని యొక్క దర్శనము. ఆ దర్శనమే మన దర్శనముగా ఉండాలి. అందుకని ఈ యొక్క అడ్వాన్స్ గ్రూప్ తీసుకొని వచ్చింది మన దగ్గరికి. ఈ అడ్వాన్స్ గ్రూప్ ద్వారా అనేక మంది మనం రీచ్ అవ్వచ్చు. అనేక మందిని, 13 మందిని, 12 మందిని కూర్చోబెట్టి దీని గురించి చెప్తా ఉండొచ్చు. చెప్పినప్పుడు వాళ్ళు కూడా విని వాళ్ళని కొంతమందికి చెప్తా ఉంటే చూడండి దేవుని గురించిన జ్ఞానం ఎంతమందికి వస్తుందో. వస్తారాటలేదా? వచ్చింది. కాబట్టి మనము వచ్చేయాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఎవరైనా నశించిపోతున్నారంటే నీవు వారి పట్ల భారం తీసుకోవటం లేదు, వారికి నువ్వు బాధ్యతగా నీ దేవుని యొక్క మాటలు చెప్పట్లేదు కనుక వాళ్ళు నశించిపోతున్నారు. దేవుడు ఒప్పుకోవట్లేదు దాన్ని. కాబట్టి మనము ఒక బాధ్యత తీసుకోవాలి. అంతేకాకుండా గాడ్స్ డిజైర్, దేవుని యొక్క కోరిక ఏమిటంటే, దేవుని యొక్క కోరిక ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. దేవుని కోరిక ఏమై ఉన్నదో చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పిల్లలయ్యి. దేవుని యొక్క కోరిక ఏమిటో తెలుసా? ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. చదవండి దయచేసి ఎవరైనా ఒకరు. 9వ అధ్యాయము. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడినో వారు తెల్లని వస్త్రములు ధరించుకుని నా వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపో ఎదుటను నిలబడి. చూసారా? అర్థమైందా మీకు ఇది? ప్రతి జనములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ట్రైబులో నుండి, ప్రతి జనాంగముల నుండి, భూమి మీద ఏ మనిషిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు వీళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు తీసుకొని ఆయన ఎదురు నిలబడాలన్నటువంటిది ఆయన యొక్క డిజైర్, కోరిక. ఇప్పుడు దేవుని కోరికని ఎవరు తీరుస్తారు చెప్పండి? ఎవరు తీర్చాలా? దేవుని కోరికని ఎవరు తీర్చాలా? నేను తీరుస్తానన్న వాళ్ళు చేయొద్దాలి. కొంతమంది ఇక్కడికి చేతులు తేలా, మాకెందుకులే అనుకుంటున్నారు కొంతమంది. నేను తీరుస్తాను దేవుని యొక్క కోరిక. ఇది నా కోరిక కాదు. మీ భార్య ఏదైనా తేమంటే తెస్తావు, నీ బిడ్డలు ఏదైనా అడిగితే తీసుకొని వస్తావు. మరి దేవుడు అందించినటువంటి దేవుని కోరిక మనం తీర్చలేమా? తీర్చలేమా? ఇదిగో మిమ్మల్ని అందరినీ ఈరోజు పిలిచింది దేనికంటే, ఈ అడ్వాన్స్ గ్రూప్ మీరు సర్వలోకానికి మీరు తీసుకొని వెళ్ళి సువార్త ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి చదువుకునే వారికి, అంటే పాస్టర్ అయితేనే చెప్పాలని ఏమి లేదు. పాస్టర్ అయితేనే
ఇది బోధించాలని ఏమి లేదు. ప్రతి ఒక్కరూ చదువుకునేవారు మీరు కాలేజీకి వెళ్ళి కాలేజీలో మీ స్నేహితులు చెప్పండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్కి ఇంటి పక్కన చెప్పండి, కూర్చోబెట్టి ఈ యొక్క అడ్వాన్స్ గ్రూప్ గురించి చెప్పి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియపరచడమే అడ్వాన్స్ గ్రూప్ యొక్క లక్ష్యం. చాలా ఈజీగా తీసుకొచ్చింది మన మధ్యలోనికి. కాబట్టి మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రియులారా. కాబట్టి ప్రతి జాతిలో ప్రతి భాష మాట్లాడేవాళ్ళు, ప్రతి ప్రజల నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రము, గ్రామము, మండలము, డిస్టిక్ అన్నిటిలో నుంచి దేవుని మాట, ఆయన జ్ఞానం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. వీళ్ళందరూ తెలుసుకుంటే దేవుని యొక్క సింహాసనం ఎదురు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మంటలతో దేవుణ్ణి స్తుతిస్తారు. మీలో ఎంతమంది దేవుని స్తుతించాలనుకున్నారో చెయ్యాలి. దేవుని స్తుతించాలి. ఇక్కడ కాదు ఎక్కడమ్మా? ఆయన సింహాసనం ఎదురు దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. చివరిగా నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. చివరిగా మూడోది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ. ఇందాక చదువుకున్నాం. ఏంది ఆయన ఆజ్ఞ? ఆజ్ఞ అంటే ఏంది? ఒక రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడంటే, ఎవరక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ పడేయండి అంటే అది నెరవేరుస్తారా లేదా? నెరవేర్చకపోతే ఏమైంది? శిక్ష పడింది. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చి నేను ఏ సంగతులు నేను తెలియపరచినవి వారికి మీరు బోధించండి అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దిస్ ఇస్ కమాండ్. దేవుడు కమాండ్ చేశాడు. మరి ఈ ఆజ్ఞని మనం పాటిస్తున్నామా? ఆలోచించండి పిల్లలు. దేవుడు మనల్ని వెళ్ళి శిష్యులుగా తయారు చేయమన్నాడు, విశ్వాసులుగా కాదు. శిష్యులుగా. విశ్వాసులు ఓన్లీ ఆదివారం వస్తారు, ఆపదల ముక్కులు వాడా అని ప్రార్థన చేసుకుని ఏదో కానికి చెల్లిపోతారు అంతే. శిష్యులు రోజు దేవుని గురించి తెలియపరుస్తారు, దేవుడు చేసిన కార్యాలు అనేక మంది శిష్యులుగా తయారు చేస్తారు. అందుకని ఈ అడ్వాన్స్ గ్రూప్ ఇక్కడికి వచ్చిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు. మీకు ఒక భారం ఇస్తున్నా, ఒక బాధ్యత ఇస్తున్నా, ఒక ఆజ్ఞ మీకు మరలా తెలియపరుస్తున్నాం. మీకు తెలుసు అయినా మరలా పురికొల్పుతున్నాం. మీరు మరలా నిద్రలేసి ఇది బాధ్యతగా చేయాలి. అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలి, సువార్థికులుగా తయారు చేయాలి. దేవుని గురించిన వార్త సర్వలోకానికి వెళ్ళాలని మీలో ఒక భారాన్ని ఉంచుతున్నాం. ఈ భారాన్ని మీరు తీసుకోగలరా? ఈ భారాన్ని మాకెందుకు అయ్యాడారు? ఈ భారాన్ని నేను తీసుకుంటాను వాళ్ళు చేయత్తాలి. ఈయనేందయ్యా బుద్ధాలు చేయలేత్తెత్తున్నాడు అనుకుంటున్నారు మీరు. అట్టన్న మీకు భారం వచ్చింది దేవునని చాలా మంది ఎత్తట్లేదు. అంటే మీకు అవసరం లేదు భారం కదా. దేవుని కోరికను మనం నెరవేర్చాలి, దేవుని యొక్క దర్శనాన్ని మనం నెరవేర్చాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనము పాటించాలి. పాటించకపోతే మనకు ఉండేదో లేదో రేపు పరలోక రాజ్యం. మనం ప్రభు అని తిరుగుతున్నాం కానీ అసలు చేయకపోతే లేదేక. చాలా మంది ఊరకు తిరుగుతూ ఉంటారు, దేవుని పేరు తిరుగుతూ ఉంటారు. అసలు చేయకపోతే ఆయన చిత్తం జరిగించకపోతే లేదు, ఎన్ని నడిచినా కానీ ఇక లేదు, అక్కడికి వెళ్ళలేం. ఎంత దురదృష్టమో చూడండి పిల్లారా. సారీ ఫర్ సేయింగ్ దిస్. ఇది చెప్తున్నందుకు నేను చింతిస్తున్నాను. మనము దేవుని కోసం పిలువబడినటువంటి వారము, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఈ బాధ్యత మనం తీసుకొని సర్వలోకానికి, మన చుట్టుపక్కల గ్రామాలకి, మన చుట్టుపక్కల టౌన్కి ఒక మ్యాప్ తీసుకొని ఏ గ్రామంలో సువార్త అందలేదు, ఎవరు దేవుని నమ్మలేదు, ఎవరికి దేవుని గురించిన జ్ఞానం లేదని మనము బోధించగలిగితే, చెప్పగలిగితే అది ఆశీర్వాదము. ఆ ఆత్మలో నీ ఖాతాలో ఉంటే పరలోకానికి వెళ్ళినాక పరలోకంలో నీ కొరకు ధనం అక్కడ దొరుకుతూ ఉంది. నువ్వు అది ఏం చేయకుండా టైం అంతా వేస్ట్ చేసుకున్నావు అనుకో, ఉపయోగం లేనే లేదు. నేను చివరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా జిమ్ చేస్తాడు, బాగా కండలు తిరిగిపోయినటువంటి ఆయన. ఆయనకి సువార్త చెబుతున్నప్పుడు వినలా. అయ్యా దేవుని సన్నిధికి రా అంటే నాకు అవసరం లేదన్నాడు. చివరికి కొన్ని దినాలకి ఆయనకి అనారోగ్యం వచ్చింది. కిడ్నీలు ఫెయిల్ అయిపోయి కిడ్నీలు పనిచేయక ఒళ్ళంతా కూడా ఉన్న బాడీ కంటే ఎక్కువగా ఉబ్బిపోయింది. కిడ్నీలు పనిచేయకపోతే ఉబ్బిపోయింది. తర్వాత నేను వెళ్ళి దేవుని గురించి చెబుతుంటే అయ్యా వెళ్ళలేను, ఇప్పుడు ఇస్తావా బాప్తీసం అంటున్నాడు. ఎప్పుడు ఇవ్వాలట? ఇప్పుడు ఇస్తావా బాప్తీసం అంటున్నాడు ఆయన. బాగున్నప్పుడు చెబితేనేమో అసలు వినలేదు,
ఇప్పుడు రేపు మాపు చచ్చిపోతాడు అనగానే అయ్యా ఇప్పుడు తావు బాప్తిజం అన్నాడు. అంటే నువ్వు చచ్చిపోతావని బాప్తిజం ఇవ్వాలి? నీకు మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, దేవునితో సహవాసం లేదు. ఇప్పుడు కావాలంటే బాప్తిజం. అన్నీ అయిపోయిన తర్వాత ఉపయోగం ఏముంది చెప్పండి? కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు. మనకి సమయం ఉన్నప్పుడే, మనకి బలం ఉన్నప్పుడే, మనకి అన్ని ఉన్నప్పుడే, మనకి శక్తి ఉన్నప్పుడే, మనం చేయగలిగినప్పుడే గబగబ ఏం చేయాలి? మనము లోకానుసారమైన వాళ్ళు ఏం చేస్తారు? గబగబ 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకుంటారు. 4 రాళ్ళు వెనకంటే ఏంది? ధనాన్ని సంపాదించాలనుకుంటారు. దానికంటే ప్రాముఖ్యంగా 4 ఆత్మలు మనం సంపాదించుకోవడానికి మనం ఈ అడ్వాన్స్ గ్రూప్ని ముందుకు తీసుకుని వెళ్ళి అనేక మందికి తెలియపరచాలని మీ అందరికీ ఒక బాధ్యత, ఒక భారము, ఒక దర్శనము, దేవుని యొక్క ఆజ్ఞ మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మోజే సుందర్ సింగ్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.